కాబట్టి అమావాస్య రోజు ఏం జరుగుతుంది? సూర్యుడు చంద్రుడు ఒకే సరళ రేఖ మీదకి వస్తారు. అలా రాగానే చంద్రుడు తనకున్న 16 కళలలో అమా అనే పేరు కలిగిన కళను సూర్యుడికి ఇచ్చేస్తాడు. సూర్యుడు ఆ కళను తీసుకొని ఆ అమా అనేటటువంటి కళ కాంతి కిరణాన్ని ఇంకా ఎక్కువ శక్తితో మళ్ళీ చంద్రుడిలోకి పంపిస్తాడు. చంద్రుడిలోనే ఉన్న పితృదేవతలు దాన్ని గ్రహించి శక్తివంతం అవుతారు. ఇది అమావాస్య రోజు జరుగుతుంది. అంటే సూర్యుడు చంద్రుడు ఒకే రేఖ మీదకి వస్తారు, పితృదేవతలకు శక్తి పెరుగుతుంది. అందుకే అమావాస్య అంటే సూర్యుడికి ఇష్టమైన రోజు, అమావాస్య అంటే చంద్రుడికి ఇష్టమైన రోజు, అమావాస్య అంటే పితృదేవతలకు ఇష్టమైన రోజు. లక్ష్మీదేవి చంద్ర సహోదరి. చంద్రుడికి ఇష్టమైన రోజు అంటే చంద్ర సహోదరి లక్ష్మీదేవికి కూడా ఇష్టమైన రోజు. జ్యోతిష శాస్త్రపరంగా చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి. కాబట్టి చంద్రుడికి ఇష్టమైన అమావాస్య అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. ఇంత రహస్యం అమావాస్యలో ఉంది. అందుకే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రం. అందులోనూ చైత్ర అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టం, అమావాస్య లక్ష్మీదేవికి ఇష్టం. శుక్ర అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి లక్ష్మీ ఆరాధన తప్పకుండా చెయ్యాలి. అందుకే అందరూ కూడా చైత్ర అమావాస్య శుక్రవారంతో వచ్చింది కాబట్టి లక్ష్మీదేవిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించండి. ఏప్రిల్ 17 శుక్రవారం, చైత్ర అమావాస్య, శుక్ర అమావాస్య. ఆ రోజు అందరూ ఏం చేయాలంటే ఇంట్లో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకం చేస్తున్నటువంటి గజలక్ష్మీదేవి ఫోటో గాని, కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి ఫోటో గాని పూజా మందిరంలో చక్కగా అలంకరణ చేసుకొని అక్కడ ఆవు నెయ్యితో గాని నువ్వుల నూనెతో గాని దీపారాధన చేసుకొని, వీలైతే తామర ఒత్తులతో దీపం పెట్టండి, వీలు కాకపోతే పత్తితో చేసిన ఒత్తులతో దీపం పెట్టండి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఒక చిన్న మంత్రం శుక్ర అమావాస్య రోజు చదువుకుంటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ చిన్న మంత్రం ఏంటంటే ఓం కమలాత్మికాయై నమః. ఇది మంత్రం. చాలా సులభమైన మంత్రము, శక్తివంతమైన మంత్రం. శుక్ర అమావాస్య రోజు చదవాల్సిన మంత్రం ఓం కమలాత్మికాయై నమః. ఈ మంత్రం చదువుతూ అయినా సరే లక్ష్మీదేవికి పుష్ప పూజ చేసి వడపప్పు పానకం నైవేద్యం పెట్టండి. ఈ మంత్ర జపం చేసే వాళ్ళు ఎవరైనా సరే తామర గింజల మాలిక ధరించి గాని లేదా తామర గింజల మాలికతో జపం చేస్తూ గాని ఈ మంత్రం చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి.